షేర్లింగపల్లి నియోజకవర్గంలో దళిత బంధు పథకం ఎమ్మెల్యే చుట్టూ తిరిగే నేతలకే వచ్చే విధంగా అరికపూడి గాంధీ కృషి చేశారని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఆరోపించారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి డివిజన్లో ఆప్సెస్ట్ కాలనీలో పర్యటించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సరిపడా ప్రభుత్వ ఆసుపత్రులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొండాపూర్లో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చూపించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడంపై ఆయన విమర్శించారు. 7 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గంలో ఒక్క ఆసుపత్రి ఏం సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఇలా మన వెంకటేష్ అన్నాడు ఈ ప్రాంతం నుంచి ఒక్క బస్తీ నుంచి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ట్యాక్సులు వసూలు చేస్తారు. ఇవాళ శేరిలింగంపల్లి అనేది ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీలో గానీ మరి జనాభాలో గానీ పెద్ద కాన్స్టిట్యూన్సీ. నాకు తెలిసి 40% రెవెన్యూ హైదరాబాద్ మేమే. మరి మా ప్రాంతానికి మా ప్రజలకు మీరు ఏమి ఇస్తారు? మరి ఎమ్మెల్యే గారు ఏమి ఇస్తారు? మీరు ఏం చేస్తున్నారు ప్రజలని అని చెప్పి ఒక ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక స్కూల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు, హాస్పిటల్ లేదు. ఈ ప్రాంతానికి ఒక్క హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్ ఒకటి ఉంది, కొండాపూర్లో ఉంది. అది 7 లక్షల జనాభాకి ఎన్ని ఇవ్వాలి? చెప్పిన మండలకు ఒక హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అంటే డివిజన్ కు ఒక 100 పడకల హాస్పిటల్ ఇవ్వాలి, 10 హాస్పిటల్ ఇవ్వాలి మీరు. ఇలా మన వెంకటేష్ అన్నాడు ఈ ప్రాంతం నుంచి ఒక్కొక్క బస్తీ